పేపర్ 5లో యూనిట్ 5లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం స్టేట్ అండ్ ప్రూవ్ గ్రీన్స్ థియరం. మనం ఆల్రెడీ గాస్ డైవర్జెన్స్ థియరం చెప్పాము. ఇప్పుడు గ్రీన్స్ థియరం. సో గ్రీన్స్ థియరం ఏం చెప్తుందంటే let S be the closed region enclosed by curves P and Q are continuous and differentiable scalar functions in x and y in S. Then the line integral pdx plus qdy is equals to surface integral dou q by dou x minus dou p by dou y ds. So ఇది Green's theorem ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. అంటే ఇక్కడ గ్రీన్స్ థియరం ఏంటంటే లైన్ ఇంటిగ్రల్కి సర్ఫేస్ ఇంటిగ్రల్కి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. గాస్ డైవర్జెన్స్ థియరము వాల్యూమ్ ఇంటిగ్రల్కి సర్ఫేస్ ఇంటిగ్రల్కి ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది. గ్రీన్స్ థియరము రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్. దీనికోసం మనం ఎస్ అనే ఒక క్లోజ్డ్ రీజియన్ తీసుకోవాలి. ఎన్క్లోజ్డ్ బై కర్వ్ సి వేర్ సి ఈజ్ ట్రావెల్స్ in anti-clockwise direction. That is positive direction. C అనేది పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్స్ డైరెక్షన్. సో గ్రీన్స్ థియరం ఏం చెప్తుందంటే ఎస్ అనేది ఒక క్లోజ్డ్ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై సి కర్వ్ సి. P and Q are కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్స్. ఇక్కడ స్కేలార్ ఫంక్షన్స్ తీసుకోవాలి అంటే XYలో తీసుకోవాలన్నమాట. అంటే IJKలో కాకుండా XYలో తీసుకోవాలి. ఇన్ X and Y ఇన్ S. దెన్ లైన్ ఇంటిగ్రల్ pdx plus qdy ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ dou q by dou x మైనస్ dou p by dou y ds అని మనం ప్రూవ్ చేయాలి. C అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ట్రాన్స్ఫర్. సో ముందు మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మనం ఒక సర్ఫేస్ తీసుకోవాలి, క్లోజ్డ్ రీజియన్ తీసుకోవాలి. సో ఎలా తీసుకోవాలి? కన్సిడర్ ఏ క్లోజ్డ్ రీజియన్ ఎస్ తీసుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే ఎనీ లైన్ ప్యారలల్ టు యాక్సిస్ కట్ సర్ఫేసెస్ టు అట్మోస్ట్ 2 పాయింట్స్. మనం తీసుకునే సర్ఫేస్ ఎలా తీసుకోవాలంటే మనం ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ప్యారల్గా లైన్ డ్రా చేసినప్పుడు అది అట్మోస్ట్ 2 పాయింట్స్ అంటే అర్థమైంది. సపోజ్కి ఇలా డ్రా చేసాం అనుకోండి, వై యాక్సిస్ ప్యారల్గా ఇది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తాం. ఇలా డ్రా చేసాం అనుకోండి 1 పాయింట్ దగ్గర కట్ చేస్తాం. అంతేగాని 1, 2 లేదంటే అసలు కట్ చేయదు. అంటే మ్యాక్సిమం 2 పాయింట్స్ అది అట్మోస్ట్. అందువల్ల మనం సర్ఫేస్ ఇలా సపోజ్ సర్ఫేస్ క్లోజ్గా ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా క్లోజ్డే కానీ ప్యారల్గా ఏ పాయింట్లో కట్ చేస్తుంది 1, 2, 3, 4 అలా తీసుకోకూడదు రీజియన్. సో మనం ఎలా తీసుకోవాలంటే ఎస్ అనే రీజియన్ కన్సిడర్ రీజియన్ ఎస్ సచ్ దట్ ఎనీ లైన్ ప్యారలల్ టు యాక్సిస్ కట్స్ ది సర్ఫేస్ ఎట్ అట్మోస్ట్ 2 పాయింట్స్ అలా మనం తీసుకోవాలి. సో మనం ఇప్పుడు డయాగ్రామ్ పాయింట్స్ వైజ్గా డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ముందు స్టేట్మెంట్ ఏం చెప్పారు? గ్రీన్స్ థియరం ఏం చెప్తుంది? ఎస్ అనేది ఒక క్లోజ్డ్ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై కర్వ్ సి. P and Q are continuous and differentiable scalar functions.
స్కేలార్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు లైన్ ఇంటిగ్రల్ టీడీఎక్స్ ప్లస్ క్యూడీవై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ q/∂x మైనస్ ∂q/∂y dx. dx అంటే ఇక్కడ dx dy అంటే కూడా రాయొచ్చు. సో dx dy అర్థమైందమ్మా. సో సి అనేది ఏంటి, పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్స్ అవుతుందని తీసుకుంటాం. ఓకేనా, ఇది థీరము. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏమైనా డయాగ్రాము డయాగ్రామ్ రాసేద్దామండి. ఫస్ట్ పాయింట్ కన్సిడర్ ఏ రీజియన్ ఎస్ సో దట్ ఎలా కన్సిడర్ చేయాలి మనం, ఎనీ లైన్ parallel to axis cuts the curve at most 2 points. అలా తీసుకోవాలి, at most 2 points అని తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే రీజియన్ ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ కదా. సో ఇప్పుడు రీజియన్ ఇలా తీసుకోవాలి, ఎస్ అనే రీజియన్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎనీ లైన్ ప్యారలల్ టు యాక్సిస్ తీసుకున్నప్పుడు అయితే 2 పాయింట్స్లో కట్ చేస్తుంది, లేదంటే 1 పాయింట్లో కట్ చేస్తుంది, లేకపోతే కట్ చేయదు. అదనమాట, అలా తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే ఈ ఎస్ అనేది సర్ఫేస్ బౌండ్స్ తీసుకున్నాం. ఇది x ఈక్వల్ టు ఏ అనుకోండి, ఇది x ఈక్వల్ టు బి అనుకోండి. అలాగే ఇది y ఈక్వల్ టు సి, y ఈక్వల్ టు బి బౌండ్స్ తీసుకున్నాం. x ఈక్వల్ టు ఏ, y ఈక్వల్ టు బి, x ఈక్వల్ టు బి అండ్ y ఈక్వల్ టు సి అండ్ y ఈక్వల్ టు డి, బి బౌండ్స్ ఫర్ ఎస్. ఎస్కి బౌండ్స్ తీసుకుంటాం ఏంటండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు బి, వై ఈక్వల్ టు సి, వై ఈక్వల్ టు డి అని తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ టూ సి అని కాబట్టి ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్స్ అవుతుంది. ఇక్కడ 2 రీజియన్స్ తీసుకున్నాం, ఏఈబి ఒకటి, ఏడిబి ఒకటి, ఏఈబి బిడిఏ ఆర్ ఏడిబి ఏఈబి అలా 2 తీసుకున్నాం. 2 పార్ట్స్, ఇదొక పార్ట్, దీన్ని C2 అనుకోండి, ఈ పార్ట్ని C1 అలా 2 పార్ట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ దాకా అర్థమైందా. సో ఇక్కడ చూడండి, ఎస్ అనేది క్లోజ్డ్ రీజియన్ తీసుకున్నాం. ఎలా తీసుకోవాలి, ఎనీ లైన్ ప్యారలల్ టు యాక్సిస్ కట్స్ ది కర్వ్ అట్ మోస్ట్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ కట్ చేసేటప్పుడు మనం క్లోజ్డ్ రీజియన్ తీసుకున్నాం. అలా తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈక్వల్ టు బి, వై ఈక్వల్ టు సి, వై ఈక్వల్ టు డి, దీనికి బౌండ్స్ తీసుకున్నాం ఈ రీజియన్. తర్వాత ఇక్కడ దీన్ని 2 పార్ట్స్ డైరెక్ట్స్ అంటాం, C1 ఒకటి, C2 ఒకటి, అంటే ఏఈబి బిసి బిడిఏ అలా తీసుకోండి. అర్థమైందా. సో ఇక్కడ దాకా ఒకసారి తీయడం. సో ఇప్పుడు C1 ఏం తీసుకున్నాం, లెట్ నెక్స్ట్ పాయింట్ లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x బి కర్వ్ C1 అనే కర్వ్ని y ఈక్వల్ టు f ఆఫ్ x అనుకోండి, ఏఈబి రీజియన్. అలాగే లెట్ y ఈజ్ ఈక్వల్స్ టు g ఆఫ్ x బి కర్వ్ C2 అంటే ఏడిబి అలా తీసుకున్నాం. ఓకే, 2 కర్వ్స్ తీసుకున్నాం, C1 C2, y ఈక్వల్ టు f ఆఫ్ x, y ఈక్వల్ టు g ఆఫ్ x. అదే ఇక్కడ మనం మళ్ళీ కోఆర్డినేట్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇది లోయర్ పార్ట్, ఇది అప్పర్ పార్ట్, కాబట్టి ఏఈబి అనేది నెగిటివ్ అవుతుంది, ఏడిసి పాజిటివ్ అవుతుంది. కాబట్టి f ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు g ఆఫ్ x అవుతుంది. ఈ f ఆఫ్ x వాల్యూ తక్కువ, g ఆఫ్ x వాల్యూ ఎక్కువ. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి,
లైన్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ప్లస్ క్యూడీవై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై అని ప్రూవ్ చేయాలి కదా. దీనికోసం మనం ఏం కన్సిడర్ చేద్దామంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ డో పీ బై డో వై తీసుకున్నాము. దాంతో ఆర్హెచ్ఎస్లో డిఎక్స్ డివై తీసుకున్నాము. డో పీ బై డో వై తీసుకున్నాం. ఇది వాల్యూ ఫైండ్ చేద్దాం. సో డో పీ బై డో వై దీని లిమిట్స్ విత్ రెస్పెక్ట్ టు వై కదా. దీన్ని ఏమని రాయాలి? డో పీ బై డో వై డివై డిఎక్స్ అన్నారు. ఇప్పుడు వై యొక్క లిమిట్స్ ఇక్కడ రాయాలి. వై లిమిట్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అంతే కదా. దీన్ని ఏమంటున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ వై ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఏమని రాయాలి? జీ ఎఫ్ అని రాయాలి. లోయర్ లిమిట్ ఎఫ్, అప్పర్ లిమిట్ జీ. అలాగే దీన్ని కూడా లోయర్ లిమిట్ ఎక్స్కి ఏ బి, ఏ నుంచి బి కదా. సో ఇక్కడ ఏం రాయాలి? ఏ టు బి. లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్. ఏ చిన్నది బి పెడతారు కదా, లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఏ టు బి డో బి బై డో వై అంటే పి ఎక్స్ వై అవుతుంది అంతే కదా. డెరివేటివ్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఎఫ్, అప్పర్ లిమిట్ జీ డిఎక్స్ అలా రాయాలి. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి. దీని ఏమన్నా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈ ఎక్స్ కామా జీ మైనస్ తర్వాత ఈ ఎక్స్ కామా డిఎక్స్ అర్థమైందమ్మా. సో ఇక్కడ చూడండి మనం ఈ ఆర్హెచ్ఎస్ కన్సిడర్ చేద్దాం. డబుల్ ఇంటిగ్రల్ డో బై డో వై డిఎక్స్ డివై ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ లిమిట్స్ రాయాలి. ఇక్కడ వై లిమిట్స్ ఎఫ్ నుంచి జీకి, ఎక్స్ లిమిట్స్ ఏ నుంచి బికి, సర్ఫేస్ లిమిట్స్. సో ఇక్కడ బౌండ్స్ తీసుకున్నాం కదా, అందుకే ఇది బౌండ్స్ తీసుకోవాలి. సో ఏ నుంచి బీకి ఇది డో పీ బై డో వై డివై అంటే పి అంతే కదా. ఎక్స్ వై లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. ఇప్పుడు డిఫరెంట్ ఇంటిగ్రేషన్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. వై బదులు సబ్స్టిట్యూట్ చేయాలి అవును కదా. వై బదులు జీ తీసుకోవాలి ముందు, మైనస్ వై బదులు ఎఫ్ తీసుకోవాలి. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఇది మన డయాగ్రాము, దాని మీద డిస్క్రిప్షన్ అన్నమాట. అందుకైనా డిస్క్రిప్షన్ రాస్తూ మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి దాకా. సో ఇప్పుడు దీంట్లో సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అక్కడ దాకా తేలుతుంది. సో ఇప్పుడు కంటిన్యూషన్. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంటిగ్రల్ ఏ టు బి. దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఈ ఆఫ్ ఎక్స్ కామా జీ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్. ఏ టు బిని బి టు ఏ అని రాయాలి. మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ. ఇంటిగ్రేషన్ రివర్స్ అయ్యి కదా, ఇక్కడ లిమిట్స్ రివర్స్ అయ్యి కాబట్టి మైనస్ వస్తుంది. ఈ ఎక్స్ కామా జీ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఏ టు బి ఈ ఎక్స్ కామా ఎఫ్ డిఎక్స్. అవునా? అంటే ఇది ఫంక్షన్, ఇదో ఫంక్షన్ కాబట్టి దీన్ని ఏమని రాయొచ్చు? బి టు ఏ, ఏ టు బి కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు? మైనస్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ దీన్ని C1 ఇది బి నుంచి ఏకి చూడండి, బి నుంచి ఏకి అంటే C2 అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ లైన్ ఇంటిగ్రల్ C2 అని రాయాలి. C2 ఎందుకంటే బి నుంచి ఏకి చూడండి, బి నుంచి ఏకి ట్రావెల్ చేయాలి. ఇది బి కదా, బి నుంచి ఏకి యాంటీ క్లాక్ వైజ్ కదా. సో ఇలా వస్తుంది అంటే C2 రీజియన్ ఇంటూ pdx మైనస్ ఇంటిగ్రల్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఏ నుండి బికి, ఏ నుండి బికి అంటే C1 రీజియన్ ఏమొస్తుంది? pdx. అర్థమైందా? ఇక్కడ C2 ఇది C2 రీజియన్ ఏంటంటే బి నుండి ఏకి, బి నుండి ఏకి అలాగే ఏ నుండి బికి మళ్ళీ C1 రీజియన్. అర్థమైందా? సో ఇప్పుడు ఏమొస్తుంది? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ pdx C2 C1 మొత్తం కలిపి ఏమైనా రాయొచ్చు? ఇంటిగ్రల్ C pdx అని రాయొచ్చు. therefore ఇది వాల్యూ సర్ఫేస్ ఇంటిగ్రల్ డో p బై డో వై dx dy వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఇంటిగ్రల్ pdx వచ్చింది. అర్థమైందా? సో మనం ఏం ఫైండ్ చేయాలి? సిమిలర్లీ రెండోది మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ dx dy ఫైండ్ చేసాం అనుకోండి, మనకి ఏమొస్తుందంటే లైన్ ఇంటిగ్రల్ క్యూ dx వస్తుంది. అర్థమైందామా? సో దీనికి లైన్ ఇంటిగ్రల్ క్యూ dy వస్తుంది. సో
సో మనం ఇది ఫైండ్ చేసాం కదా, ఇలాగే మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ టీఎక్స్ డివై ఫైండ్ చేస్తే ఏమొస్తుంది, లైన్ ఇంటిగ్రల్ క్యూ డివై వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఎల్హెచ్ఎస్ తీసుకుని ఇవి సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఆర్హెచ్ఎస్ వస్తుంది, లేదా ఆర్హెచ్ఎస్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ వస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం డయాగ్రామ్ అర్థమైందా, డయాగ్రామ్ డిస్క్రిప్షన్ అర్థమైందా? సో ఇలా మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది మనకి, సర్ఫేస్ ఇంటిగ్రల్ డో పీ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై ఈక్వల్ టు మైనస్ లైన్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. అలాగే సేమ్ సిమిలర్లీ చేస్తే డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై చేస్తే ఇక్కడ పాజిటివ్ వస్తుంది అన్నమాట క్యూ డివై. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏంటి, therefore integral pdx plus qdy equal to దీని వాల్యూ pdx వాల్యూ మైనస్ అక్కడ పెట్టిపోతే మైనస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ డో పీ బై డో వై డిఎక్స్ డివై ప్లస్ దీని వాల్యూ ఏమొచ్చింది సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ డిఎక్స్ డివై వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, సో మైనస్ తర్వాత రాయండి. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. చూసారా, లైన్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై డిఎక్స్ డివై. అలా మనం హెన్స్ ది గ్రీన్స్ గాస్ డైవర్జెన్స్తో పోలిస్తే గ్రీన్స్ థియరం చాలా చిన్నది. ఓకేనమ్మా, ది ప్రూఫ్.